6 నుంచి 7 వారాల టైం అప్పుడు మనం ఒక స్కానింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కానింగ్ అన్నది మనకి లోపల ప్రెగ్నెన్సీ ఎక్కడుందా అన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే అది ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీనా ఎక్స్ట్రా యూటరైన్ ప్రెగ్నెన్సీనా అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని యాంటీనేటల్ ప్రొఫైల్ అని అంటారు. ఈ యాంటీనేటల్ ప్రొఫైల్లో బ్లడ్ టెస్ట్ అంటే హెచ్బి ఎంత ఉన్నది, అంతేకాకుండా ఆ హెచ్బి శాతంలోనే మనకి ప్లేట్లెట్ కౌంటు, తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయి అవన్నీ కూడా వస్తుంది. కానీ యూజువల్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో దాని వాల్యూస్ అన్నది వేరీ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా దాంతోపాటు థైరాయిడ్ టెస్ట్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్లో ఏమన్నా అబ్నార్మాలిటీ అన్నది ఉన్నది అనుకుంటే మనం థైరాయిడ్ సప్లిమెంటేషన్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ప్రెగ్నెన్సీలో. అంతేకాకుండా షుగర్ వాల్యూస్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో అంటే కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్రియాటినిన్ అన్నది బేస్ లైన్ క్రియాటినిన్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ బ్లడ్ గ్రూపింగ్ అన్న టైపింగ్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొంతమంది మహిళలలో నెగిటివ్ ప్రెగ్నెన్సీ అన్నది ఉంటుందన్నమాట. ఈ నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అన్నది మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఏంటన్నది కూడా చాలా ఇంపార్టెంట్. 11 వారాల నుంచి 13 వారాల దాకా ఒక స్కాన్ ఒకటి అండ్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే డౌన్ సిండ్రోమ్ వచ్చిందా లేదా అంటే బేబీకి దీన్ని ఎర్లీ టిఫా స్కానింగ్ అని కూడా అంటారు అండ్ ఎన్టీ స్కాన్ అని కూడా అంటారు అనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఏమైనా డౌన్ సిండ్రోమ్ ఉందా, మెంటల్ రిటార్డేషన్ లాంటివి ఏమన్నా ఉంటే తెలుస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఎన్టీ స్కాన్ ఒకటే కాదు, ఎన్టీ స్కాన్తో పాటు ఇంకో డబల్ మార్కర్ టెస్ట్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కలిపి మనం రిస్క్ అన్నది స్ట్రాటిఫై చేస్తామన్నమాట. అంటే ప్రెగ్నెంట్ విమెన్ అన్నది లో రిస్క్లో ఉన్నారా హై రిస్క్లో ఉన్నారా అన్నది ఆ 2 టెస్టుల ద్వారా మనకి తెలుస్తుంది. అది మొదటి త్రైమాసికంలో అయిపోతుంది. 18 to 20 వీక్స్ అప్పుడు మళ్ళీ ఒక స్కానింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ స్కానింగ్లో ఏంటంటే బిడ్డ అవయవాలు ఎలా ఉన్నాయి అన్నది, హార్ట్ ఎలా ఉంది అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. స్పైన్ ఎలా ఉన్నాయి, ఒకవేళ స్పైనల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే హార్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఇంకేమన్నా అవయవాల్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అన్నది ఈ టిఫా స్కానింగ్లో తెలుస్తుంది. దాని తర్వాత 24 నుంచి 26 వారాల్లో ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్లో మనం షుగర్ ఎలా ఉంది అండ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ షుగర్ టెస్ట్ అన్నది ఏంటంటే 75 grams గ్లూకోజ్ ఇచ్చి చేస్తారు. ఇది 8 నుంచి 10 గంటల దాకా ఫాస్టింగ్ ఉంచి పొద్దున్నే ప్రెగ్నెంట్ విమెన్ వచ్చినట్టయితే తనకి ఫాస్టింగ్లో బ్లడ్ షుగర్ తీసుకొని 75 grams గ్లూకోజ్ ఇచ్చి తర్వాత మళ్ళీ 1 గంటకి 2 గంటలకి బ్లడ్ టెస్ట్ చేసి చూస్తారు. అందులో ఏమైనా అబ్నార్మల్ వాల్యూస్ ఉన్నట్టయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ గైనకాలజిస్ట్ మీకు ఇస్తారు. దాని తర్వాత ఒక హెచ్బి లెవెల్స్ అన్నది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 24 నుంచి 26 వారాల్లో ప్రెగ్నెంట్ విమెన్లో కొన్ని చేంజెస్ అన్నవి బాడీలో ఉంటాయన్నమాట. బ్లడ్ వాల్యూమ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే రక్త శాతం అన్నది తగ్గిపోయే అవకాశం అన్నది ఉంటుంది. సో అందుకని ఈ 24 నుంచి 26 వారాల్లో ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. 28 నుంచి 30 వారాలప్పుడు ఒక్కసారి గ్రోత్ ఎలా ఉంది అన్నది బేస్ లైన్ గ్రోత్ స్కాన్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ డెలివరీకి జస్ట్ ముందు అన్నది ఒకసారి మళ్ళీ స్కానింగ్ అన్నది ఉమ్మనీరు ఎలా ఉంది ఏంటి అన్నది, వెయిట్ ఎలా ఉంది అన్నది అప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఏమన్నా మదర్లో డెవలప్ అయితే ఇంకొన్ని ఎక్స్ట్రా స్కానింగ్లు కానీ బ్లడ్ ఫ్లో ఎలా ఉంది బేబీకి అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. యూజువల్లీ మనకి బ్లడ్ టెస్టులు చేసుకోవటం వలన ఉపయోగం ఏంటి అని అంటే రక్త శాతం లెవెల్ ఎంత ఉన్నది అన్నది తెలుస్తుంది. అండ్ ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా థైరాయిడ్ ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఒకవేళ ఉన్నట్టయితే ఎర్లీగా మనం కనుగొన్నట్టయితే అది ఆపడానికి మనం ట్రీట్మెంట్ కానీ ముందే స్టార్ట్ చేసామనుకోండి ఇవన్నీ మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ వలన ఉమ్మనీరు కూడా తగ్గిపోయే అవకాశం అన్నది నెక్స్ట్ అంటే వెళ్ళే కొద్దీ ఉండే అవకాశం అన్నది ఉంటుంది. అంటే మనం డిటెక్ట్ చేయని థైరాయిడ్ ఒకవేళ ఉంది అని అంటే ప్రెగ్నెన్సీలో దాని తర్వాత చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మనం ఎర్లీ ట్రైమిస్టర్లో కనుక ఈ థైరాయిడ్ అన్నది డిటెక్ట్ చేయగలిగితే దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయవచ్చు. అంతేకాకుండా బేబీ బ్రెయిన్ అన్నది ఈ థైరాయిడ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ థైరాయిడ్ అన్నది తీసుకోనట్టయితే బేబీ బ్రెయిన్లో కూడా అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం అన్నది ఉంటుంది.
ఉంటుంది. సో అందుకని ఎర్లీ డిటెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకని యాంటీనేటల్ ప్రొఫైల్ అన్నది ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఫస్ట్ విజిట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా షుగర్లో ఒకవేళ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నట్టయితే దానికి కూడాను తగిన ట్రీట్మెంట్ అన్నది అప్పుడే ఇస్తాము. కొన్నిసార్లు ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో కూడా మనకి బేస్ లైన్ క్రియాటినిన్ ఉండటం వలన ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఏమన్నా అంటే ఒకవేళ బీపీ వచ్చినట్టయినా ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినట్టయినా తర్వాత ఒకవేళ అబ్నార్మల్ వాల్యూస్ ఉన్నట్టయితే తనకి బేస్ లైన్ క్రియాటినిన్ నార్మల్ ఉండటం వలన ఈ అబ్నార్మల్ వాల్యూస్ దీనివల్లనే వచ్చింది అన్నది మనం చెప్పవచ్చు క్లియర్గా వాళ్ళకి. అండ్ డయాగ్నోసిస్కి కూడా మనకు క్లియర్గా ఐడియా అన్నది వస్తుంది. అంటే ఒకవేళ RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ ఉన్నట్టయితే ముందుగానే ఒకవేళ యాంటీబాడీస్ అన్నది మనం చూసుకున్నట్టయితే ఒకవేళ హస్బెండ్ది పాజిటివ్ అయ్యి మదర్ది నెగిటివ్ అయ్యి మనం ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్లో ఒకవేళ యాంటీబాడీస్ అన్నది మనం చూసినట్టయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ అన్నది ఉంటుందన్నమాట. అందుకనే వచ్చిన వెంటనే ఈ యాంటీనేటల్ ప్రొఫైల్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట.